జగిత్యాల జిల్లా మెట్పల్లి మండల కేంద్రంలో సోమవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మెట్పల్లి శాఖ ఆధ్వర్యంలో ఏపీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాడవేని సునీల్ మాట్లాడుతూ ఏబీవీపీ 1949 జూలై 9న ఢిల్లీ యూనివర్సిటీలో పురుడు పోసుకుందన్నారు. దేశంలోని అతిపెద్ద స్టూడెంట్ ఆర్గనైజేషన్గా ఏపీవీపీ విరాజిల్లుతుందన్నారు. స్వామి వివేకానందని స్ఫూర్తిగా తీసుకొని స్వామి వివేకానంద మాట ఏపీవీపీ బాటగా మలుచుకొని ఈ దేశంలో విద్యార్థి పరిషత్ ఏపీవీపీ చేస్తోందన్నారు. ఈ దేశంలో విద్యారంగ సమస్యలపై అనుక్షణం పోరాటం చేస్తూ విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ఏపీవీపీ ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రతినిధి మారుతి, నవీఫ్, వినయ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ నిర్వహించడం జరిగింది. 1949 జూలై 9న కేవలం నలుగురు విద్యార్థులతో ఏబీవీపీ ప్రారంభమైంది. నేడు అటక్ నుంచి కటక్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇప్పుడు ఏబీవీపీ పనిచేస్తూ ఉంది. విద్యార్థి శక్తి జ్ఞానం శీలం ఏకత అనే సాధనగా జాతీయత మా ఊపిరి, దేశభక్తి మా ప్రాణం అనే నినాదం తీసుకొని సామాన్య విద్యార్థులను నాయకులుగా జాగృతం చేస్తూ అలాగే విద్యారంగ సమస్యలపై అనునిత్యం పోరాటం చేస్తూ దేశం అంటూ భారత మాతకు జయ అంటూ ఏకైక విద్యా సంస్థ ఏబీవీపీ ఈరోజు మెట్పల్లి శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే 75 సంవత్సరాలు అవుతుంది విద్యార్థి పరిషత్ ప్రారంభమై, అందువలన ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. భారత్ మాతాకి జై, ఏబీవీపీ జిందాబాద్, ఏబీవీపీ జిందాబాద్, స్టూడెంట్స్ పవర్ నేషన్.